బెదిరింపు లెక్కైపోయింది ఈ మధ్య. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. బెదిరించినప్పుడు భయపడిపోతాం అనేటటువంటి తాత్పర్యంతో చాలామంది కామెంట్ రూపంలో, చాలా ఫోన్ రూపంలో, వాట్సాప్ రూపంలో కొంతమంది మెసేజ్లు పంపిస్తున్నారు. అయితే ఇక్కడ బెదిరిపోతాం అని అనుకోవడం అది ఒక భ్రమ మాత్రమే. ఎందుకనంటే 1 పేతురు రాసిన పత్రిక 3:14 ఉండే, నీతి నిమిత్తం శ్రమపడినను మీరు ధన్యులే, వారి బెదిరింపునకు భయపడకుడి. ఒక మాట ఉంటుంది, మత్తయి సువార్త 10:28 ఉంటుంది కదా, ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకండి. మనుషులు మిమ్మల్ని చంపుతారేమో, మనుషులు మిమ్మల్ని కొడతారేమో, మనుషులు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో అనేటటువంటి భయం మీరు విడిచిపెట్టండి. ఆ భయం మీలో ఉండకూడదు అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఇంకొక మాట ఉంటుంది, అందుకని దేవుడు ఒక మాట అంటాడు అబ్రహాంతో, అబ్రహామా నువ్వు భయపడకుము, నేను నీ కేడమునై ఉన్నానంటాడు దేవుడు. అప్పుడు అబ్రహాం అంటాడు, అయ్యా నువ్వు నాకు ఏం చేసినా ఏంటి ప్రయోజనం, నాకు అవసరమైంది నువ్వు ఇవ్వట్లేదు, నాకు ఏది అవసరమో అది చేయట్లేదు అన్నప్పుడు 10వ అధ్యాయంలో అంటాడు దేవుడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అంటాడు. నేను ఏదైనా చేయగలను, నాకు శక్తి ఉంది, నాకు బలం ఉంది అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అందుకు అంటే నేను సర్వశక్తి కలిగిన దేవుడు అన్నని ఆయన శక్తి అంటే ఆయనకి తెలుసు కాబట్టి అంటాడు, నువ్వు భయపడకు అని అబ్రహాంతో అంటాడు. ఈరోజు చాలా వాటి కొరకు మనం భయపడుతుంటాం. కొందరి బెదిరింపులకు భయపడతాం, లేకుంటే అప్పుల బాధల గురించి భయపడుతుంటాం, లేకుంటే కుటుంబ సమస్యల గురించి బాధపడుతుంటాం, లేకుంటే మరొకటి అనేకమైన వాటి కొరకు బెదిరిపోతుంటాం, భయపడిపోతుంటాం. అందుకు దేవుని వాక్యం అంటుంది కదా, నీతి నిమిత్తము శ్రమపడినను అంటే దేవుని కొరకు ఒకవేళ నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తే, దేవుని కొరకు నువ్వు కష్టపడాల్సి వస్తే, దేవుని కొరకు నువ్వు దెబ్బ తినాల్సి వస్తే తప్పకుండా నువ్వు భయపడొద్దు అనేది దేవుని యొక్క ఉద్దేశం. కావున భయాన్ని విడిచిపెట్టి, అధైర్యాన్ని విడిచిపెట్టి, స్థితి ఎలా ఉన్నా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ఎలాంటి అడ్డు ఆటంకాలున్నా దాని వైపు చూడకుండా అధైర్యాన్ని విడిచిపెట్టి, భయాన్ని విడిచిపెట్టి ధైర్యం కలిగి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. నీతి నిమిత్తము నేను చావడానికైనా సిద్ధమే, దేవుని కొరకు నేను బ్రతకడానికి నేను సిద్ధమే, దేవుని కొరకు పరిగెట్టడానికి నేను సిద్ధమే, దేవుని కొరకు కష్టపడడానికి నేను సిద్ధమే, నీతి నిమిత్తం నేను శ్రమపడడానికి సిద్ధమే అనేటటువంటి తాత్పర్యంతో మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు 10 సంవత్సరాలైన 20 సంవత్సరాలైన అబ్రహాము వలె నిలకడగుండి స్థిరంగా ఉండి దేవుని కొరకు పరిగెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, దేవుని పని చేస్తున్నప్పుడు, దేవుని కొరకు బ్రతుకుతూ ఉన్నప్పుడు అనేటటువంటి విషయం ఆల్రెడీ బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి దేవుని బిడలంగా మనము శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు అధైర్యపడకుండా, భయపడిపోకుండా ధైర్యం కలిగి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రభు పేరట తెలియ